ब्यूटीफुल हो कि तुम्हें देखते ही लोग హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డెమో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సేమ్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో నేనైతే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మన హైలైట్ మెషిన్ అయితే ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఈ వీడియో అనేది చాలా సింపుల్గానే ఉంటుంది, జస్ట్ ఇమేజ్ అయితే ఎక్స్చేంజ్ చేయడం అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మన ఫాంట్ వచ్చేసి మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేయొచ్చు, లేకపోతే మీ తన ఫాంట్ లేకుండా ఈ ఫాంట్ అనేది బాగుంటుంది, ఉండనియండి. ఇప్పుడు వచ్చేసి మన ఇమేజెస్ అయితే యాడ్ చేయాలి. ఇమేజెస్ అనేది జస్ట్ టీఆర్ అనే ఒక లోగో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఇమేజ్ని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మన ఇమేజెస్ అయితే ఎవరి ఇమేజెస్ ఎడిట్ చేస్తారో వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. ఇలానే లాస్ట్ దాకా అయితే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. వీడియో సింపుల్గా ఉంటుంది, హార్డ్గా అయితే ఉండదు, జస్ట్ ఇమేజెస్ యాడ్ చేయడం అనేది ఉంటుంది. మన సబ్స్క్రైబర్ వచ్చేసి కామెంట్ అయితే చేశాడు, అందుకే ఇలా అయితే చేశాను. ఇలానే లాస్ట్ దాకా అయితే ఇమేజెస్ అయితే యాడ్ చేయండి. ఇది కొంచెం టైం అయితే అవుతుంది, మీరైతే యాడ్ అయితే చేయాలి. స్టెప్ బై స్టెప్ అయితే ఇమేజెస్ అయితే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. ఇలానే స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ యాడ్ దాకా మినిమం ఒక 15-20 ఇమేజెస్ అయితే ఉంటాయి. ఇలా యాడ్ అయితే చేయాలి. ఈ ఎఫెక్ట్స్ అనేది ఆటోమేటిక్ అయితే నేనైతే పెడతాను ఈ వీడియో ఎఫెక్ట్స్కి అయితే, మీరైతే యాడ్ అయితే చేయండి. ఎవరు ఇమేజ్ చేస్తారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేయాలి. ఇలానే లాస్ట్ దాకా అయితే యాడ్ అయితే చేయాలి. నేనైతే యాడ్ చేసి అయితే వీడియో అయితే ప్లే చేస్తాను. వీడియో అనేది సింపుల్గానే ఉంటుంది. ఇలా అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు నేనైతే ఇమేజెస్ అయితే యాడ్ చేసేసాను. ఇలా లాస్ట్ దాకా అయితే ఇమేజెస్ యాడ్ చేయాలి. వీడికి వచ్చేసి అయితే మీరు వచ్చేసి ఇలా లిరిక్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే మీ లోగో కనుక ఏమైనా పెట్టాలనుకుంటే పెట్టచ్చు. నేనైతే సింపుల్గానైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, జస్ట్ ఇలా ఇంపోర్ట్ చేసుకుని ఇమేజెస్ ఎక్స్పోర్ట్ చేయడమే. ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పైన ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి వీడియో ఎంత క్వాలిటీలో కావాలి అంత క్వాలిటీలో సెలెక్ట్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.